దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి మనలందరినీ కూడా కరుణించి కాచి కాపాడి ఇట్టి రీతిగా ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి మనలను ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మనం ఏమిచ్చి రుణము తీర్చలేము గాని మన యొక్క రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ లేఖనముల నుంచి వాక్య భాగము నిర్దేశించుకున్న వాక్య భాగాన్ని మనము చదువుకునేదము. ఆదికాండము 39వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. ఆదికాండము 39వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. ప్రియమైన విశ్వాసులరా, ప్రియమైన సంగమా, ఈరోజు చదివిన వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇక్కడ యోసేపు గారి గురించి ఈ వాక్య భాగంలో రాయబడి ఉన్నది. ఆదికాండం 39వ అధ్యాయంలో మనము 7వ వచనం నుంచి 12 వచనాల వరకు చదివితే అక్కడ యోసేపు గారు మరి చేసినటువంటి కార్యముల గురించి అక్కడ రాయబడి ఉన్నది. 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అని రాయబడి ఉన్నది. ఈ యొక్క యోసేపు గారు చాలా అందముగా ఉన్నాడు, చూడటానికి బహు చక్కగా ఉన్నాడు అని రాయబడి ఉన్నది. అందును బట్టి అక్కడ 7వ వచనములో ఆ యొక్క పోతేఫరు గారి యొక్క భార్య యోసేపు గారిని ఆశపడింది. కానీ యోసేపు గారు అంటూ ఉన్నారు, అమ్మా, నిన్ను నాకు నా యజమానుడు అప్పగించలేదు, ఇల్లంతా అప్పగించాడు, ఆ ఇల్లును గురించి జాగ్రత్తగా చూసుకోమన్నాడు, కానీ నీవు ఇలాగూ అడగటము న్యాయమా అని అంటూ 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము పారిపోవుట. పరిశుద్ధ లేఖనము ఈ పారిపోవటాన్ని గురించి ఏమి తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ యోసేపు గారిని తప్పు చేయమని యజమాని భార్య ఒత్తిడి చేసినప్పుడు ఈ యోసేపు గారు ఏం చేశారట, అది నేను చెయ్యజాలను, అది పాపము, కాబట్టి నేను ఇలాంటి దుష్కార్యము చేయలేను, ఈ దుష్కార్యము చేయుట దేవునికి విరోధము, దేవునికి విరుద్ధము, కాబట్టి నేను ఈ తప్పు చెయ్యలేను అని ఆయన ఏం చేశాడు, పారిపోయేను అని రాయబడి ఉన్నది వాక్యంలో. ప్రియులారా, గమనించండి, పారిపోవుట అనే అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క పోతేఫరు గారి భార్య సాక్ష్యం చెప్తూ ఉన్నది. ఏమని అని అంటే, ముందు ఆ ఇంటిలో మనుష్యులకు చెప్పుతున్నటువంటి మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ఇంటిలో మనుష్యులు ఎవరు లేరట ఆ సమయంలో. ఆ సమయంలో యోసేపు గారు లోపలికి వచ్చినప్పుడు ఆమె
నాతో తప్పు చెయ్యని ఆయనను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన తన యొక్క వస్త్రములను అక్కడ విడిచిపెట్టి పారిపోయాడట. అప్పుడు అంటున్నది ఆమె 14వ వచనములో ఏమంటూ ఉన్నది, తన ఇంటి మనుషులను పిలిచి చూడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుడు, యోసేపు హెబ్రీయుడు మన వద్దకు తెచ్చి ఉన్నాడు. అతను ఏమన్నాడు తెలుసా, నాతో తప్పు చేయమని నన్ను బలవంతం చేయబోయాడు, నన్ను పాడు చేయబోయాడు అని ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ అప్పుడు చెబుతున్నది, నేను బిగ్గరగా కేక వేయుట వారు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను అని చెప్తూ ఉన్నది. ఉన్నాడా అక్కడ? ఆమె చెప్తున్నది పారిపోయాను అని. ఇంటిలో మనుషులకు, పని మనుషులకు పిలిచి, వారందరిని పిలిచి చెప్తున్నది, అయ్యో మన కులవాడిని మన దగ్గర పనికి పెట్టారు కదా, వాడు మనల్ని అవమానపరిచాడు. ఏమిటి అవమానం అంటే నన్ను పాడు చేయాలని తలంచాడు. చూడండి సాక్ష్యం, ఇదిగో అతని చొక్కా నేను ఓడబరికాను అని చూపిస్తూ ఉన్నది. ఆ క్రింది భాగంలో చూస్తే 18వ వచనంలో కూడా తన భర్తకు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నది. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. ఇప్పుడు యోసేపు గారు చేసిన పని ఏమిటండి? యోసేపు గారు చేసిన పని ఏమిటి? ఆయన పారిపోయెను. ఈ యోసేపు గారు దేని నుంచి పారిపోయాడో మనము విశితముగా పరిశీలన చేద్దాం. అయితే పరిశుద్ధ లేఖనములో కొంతమంది పారిపోయిన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు యోసేపు గారు ఎందుకు పారిపోయాడో అది గమనించుకుందాం. ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 28 నుంచి 34 వచనాలను మనము గమనించినట్లయితే అక్కడ పందులను మేపేవారు పారిపోయినట్లు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు వారు పారిపోయారంటే ఇద్దరు మనుష్యులకు దెయ్యము పట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 28వ వచనం నుంచి 34వ వచనం వరకు ఆ విషయం మనకి విశదమవుతూ ఉన్నది. అక్కడ యేసు ప్రభువు వారు ఆ సాతానుని పారిపోమ్మని అన్నప్పుడు ఆ సాతాను అంటూ ఉన్నది, అయ్యా మమ్మల్ని ఏమి చేయకండి అయ్యా, మేము వెళ్ళిపోతామయ్యా అని అంటూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అంటే అక్కడ పందులు మేపుతూ కనిపిస్తుంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోతామయ్యా అని అన్ని సాతాను. అప్పుడు ఆ దెయ్యాలు అలాగన్నప్పుడు యేసు ప్రభువు వారు పొండి అన్నప్పుడు అవి ఆ పందుల్లోకి వెళ్ళిపోయి, ఆ పందుల్లోకి వెళ్ళిపోగానే ఆ పందులు విలవిలలాడుతూ పరుగెత్తుకుని వెళ్ళి అక్కడ నీటిలో పడి చచ్చిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వరిగా పరిగెత్తిపోయి పడి నీళ్ళలో పడి చచ్చెను. అప్పుడు ఆ పందులను మేపుతున్న వారు అది చూసి భయపడి పారిపోయారట, పందులను మేపేవారు. మరొక ఉదంతాన్ని మనము గమనించుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 55 నుంచి 56 వచనాల్లో మరొక ఉదంతం కనిపిస్తుంది. యేసు ప్రభువు వారిని ఎప్పుడైతే బంధించారో, యేసు ప్రభువు వారిని చంపాలని కుట్రపూరితంగా ఆయనను బంధించారో ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్న శిష్యులు అందరూ కూడా పారిపోయారట. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు నా మీదకి వస్తారా మీరు? కత్తులతోనూ బుద్ధులతోనూ
నన్ను పట్టుకొని వచ్చిద్రా. నేను ఎప్పుడు కూడా దేవాలయానికి వస్తున్నాను కదా, అప్పుడు పట్టుకోవచ్చు కదా. నేను ఏం దొంగతనం చేశాను, ఏం నేరం చేశానని మీరు కత్తులతోటి గుదిలతోటి ఒక బందిపోటు దొంగను బంధించడానికి వచ్చినట్టు వచ్చారు అని అడుగుతున్నాడు. అది చూసిన శిష్యులు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరుగునని చెప్పాను. అప్పుడు శిష్యులు అందరూ, ఎవరండి? శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయారండి. ఇది రెండవ ఉదంతం, పారిపోయినటువంటి సంఘటన. మూడవ ఉదంతాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో 8 వరకు, 1 నుంచి 8 వరకు మరొక ఉదంతం మనకి కనిపిస్తున్నది. విశ్రాంతి దినమప్పుడు మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సొలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు పుయ్యబలిని పట్టుకుని తీసుకుని వచ్చి చూసేసరికి సమాధి తెరవబడి ఉండేట చూశారు. లోపల తెల్లని వస్త్రములు, అంగీలు ధరించిన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని తెలుసా? మీరు ఎవరిని చూడటానికి వచ్చారు? యేసుప్రభుల గారు చనిపోయి తిరిగి లేచారు కదా అని అన్నారు. వెంటనే ఈ 3 స్త్రీలు కూడా ఏం చేశారంట? ఆ సంగతి తెలుసుకున్న ఆ 3 స్త్రీలు ఆ సమాధి యొద్ద నుండి పారిపోయారు. వారు బయటకు వచ్చి విస్మయం నుండి ఆ వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి. ఇది 3వ ఉదంతం. ప్రియులారా గమనించండి. పందులను మేపేవారు భయపడి పారిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు వారిని కూడా చంపేస్తారేమోనని భయపడి యేసుక్రీస్తు వారి వద్ద నుండి పారిపోయారు ఆయనను పట్టుకోగానే. మూడవది, 3 స్త్రీలు కూడా భయపడుచు వణుకుచు పారిపోయారు. గమనించండి విశ్వాసులరా, యోసేపు గారు ఎందుకు పారిపోయారు? ఆయన కూడా భయపడి పారిపోయాడు. దేనికి భయపడ్డాడో తెలుసా విశ్వాసులారా, ప్రియ సహోదరులారా? దేనికి భయపడ్డాడో తెలుసా? ఈ లోకరీతిగానైతే ఆ పాపము చేయటానికి ప్రతి ఒక్కరూ పరుగు పెడుతూ ఉంటారు. కానీ యోసేపు గారు మాత్రం భయపడి పారిపోయాను. దేనికి భయపడ్డాడు ప్రియులారా? దేనికి భయపడ్డాడు? 4 విషయాలు ఆయన గమనంలోనికి తీసుకున్నాడు యోసేపు గారు. మనందరికీ తెలుసు యోసేపు గారు ఎన్ని అవమానాలు పొందాడో, ఎన్ని హింసలు అనుభవించాడో అన్నదమ్ముల నుంచి మనందరికీ తెలుసు. అలాంటి యోసేపు గారు 4 విషయాల పట్ల జాగ్రత్త వహించాడు. ఇక్కడ ఈ యొక్క వాక్య లేఖనాన్ని బట్టి మనము గమనించినట్లయితే, మొట్టమొదటి ఆయన తన బాధ్యతను గుర్తించాడు. యజమాని తనకు అప్పగించిన బాధ్యతను మర్చిపోలేదు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమిటి అనంటే 8వ వచనం మనం చూస్తాం. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అడుగారు. ఈ ఇంటిలో నాకంటే పైవారెవడనూ లేరు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. నేను బాధ్యత కలిగిన వాడిగా ఉన్నా. ఇల్లునంతా కూడా జాగ్రత్తగా చూడమని నాకు అప్పగిస్తే, ఆ ఇంటిలో వారికి నేను తప్పు చేస్తే నా ఇంటి యజమానికి దృష్టిలో నేను పాపిగా మిగిలిపోతాను కదా అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతను మరిచిపోలేదండి ఎవరు? యోసేపు గారు. రెండవది కూడా మనము గమనించుకున్నట్లయితే అక్కడ రెండవది ఏమిటి? పాపాన్ని తెలుసుకున్నాడు. ఇది ఏమిటంట 9వ వచనంలో, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేయాలి, నేను ఎలా చేయాలి ఇంత ఘోరమైన తప్పుడు పని అని ఆమెతో అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏంటి? ఈ యొక్క
పోతీఫరు గారి భార్య చేయమన్నది చాలా ఘోరమైన తప్పిదం, నేను ఎలా చేయగలనంత తప్పిదాన్ని అని ఆయన ఏమి చేశాడంట? పాపాన్ని గుర్తించాడు. రెండవది. మూడవది ఏమి చేశాడు? ఇది నేను చేస్తే దేవునికి విరోధినైపోతాను అని 9వ వచనం చివరి భాగంలో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది ఏమిటంట? అది పాపమని గుర్తించినటువంటి యోసేపు గారు, ఆ పాపము నేను చేస్తే దేవునికి నేను విరోధిగా మిగిలిపోతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవది కూడా మనము గమనించినట్లయితే 10వ వచనములో మనము చూస్తాం. ఆ దినమున ఆమె యోసేపుతో మాట్లాడుచుండగానే అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాటను ఏమాత్రం వినలేదు. వాస్తవానికి ఆ పోతీఫరు గారు ఆ యొక్క ఫరో రాజు యొక్క ముఖ్య సేనాధిపతి. ఆ సేనాధిపతి భార్యకి ఎంత పవర్ ఉంటుందండి మరి. ఆమె ఈ యొక్క యోసేపు గారిని తప్పు చేయమన్నప్పటికీ కూడా నేనేమాత్రము తప్పు చేయనని ఆమె మాట వినలేదట. ఎట్టి పరిస్థితుల్లో నీ మాట నేను వినను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యోసేపు గారు ఎన్ని చేశారండి? 4 చేశారు. ఏమిటి? ఆయనకిచ్చిన బాధ్యతను విస్మరించలేదు, అది పాపముగా గుర్తించాడు, అది దేవునికి విరోధమని గ్రహించాడు. కాబట్టి ఆ యొక్క పోతీఫరు భార్య గారు చెప్పిన మాటను ఏ మాత్రం ఆయన వినలేదు. 4 పనులు చేశాడు. వీళ్ళరా గమనించండి, ఈ 4ను ఆయన గుర్తించాడు గనక పాపానికి దూరముగా పారిపోయాడు. ఎందుకు పాపానికి దూరంగా పారిపోయాడంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాడు, పాపము చేయకూడదని నిశ్చయించుకున్నాడు, తనకు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించలేదు. అందుకే ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆయన ఆమె మాట వినలేదు. 4 పనులు ఆయన చేసినట్లుగా వాక్యములో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులరా గమనించండి, ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఈ పాపాల నుండి పారిపోతూ ఉన్నామా? ఈ పాపాల జోలికి వెళ్లకుండా ఉంటూ ఉన్నామా? గమనించండి, వాక్యంలో రాయబడి ఉన్నది మనము కూడా పారిపోవాలి అని వాక్యం సెలవిస్తున్నది. దేని నుంచి పారిపోవాలో వాక్యంలో చూద్దాం ప్రియులా. దేని నుంచి మనుషులు పారిపోవాలి? తిమోతేయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో మొట్టమొదటిది దేని నుంచి పారిపోవాలో వాక్యం సెలవిస్తూ ఉన్నది మనకి. నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోవాలి. దేని నుంచి తెలుసా? నీ యవన ఇచ్ఛలు, నీ యవన కాలంలో వచ్చిన కోరికలు. ఇచ్ఛ అంటే కోరిక, యవనం అంటే యుక్త వయసు. ఈ యుక్త వయసులో వచ్చే కోరికల నుండి నీవు పారిపోవాలి. మొట్టమొదటిదిగా ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, యవన దశ అనేది చాలా క్రూషియల్. ఆ ఏజ్ లో ఎవరైతే నిగ్రహించుకోగలుగుతారో, ఎవరైతే నిగ్రహంగా ఉంటారో, దేవుని యందు భయభక్తి కలిగిన వారిగా ఉంటారో, దేవుని వాక్యానికి లోబడిన వారిగా ఉంటారో, వారి జీవితము ఆశీర్వదించబడతారు. అందుచేతనే వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపోవాలి. ఆ యవన దశలో ఎన్నో ప్రలోభాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆకర్షణలు ఎదురవుతూ ఉంటాయి. అందును బట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, యవన కాలము నుంచే నీవు దేవునికి భయపడుతూ బ్రతకాలి. అందుకనే యవనేచ్ఛల నుంచి మొట్టమొదటిగా యవనస్తులకు తెలియపరుస్తూ ఉన్నది వాక్యం. చిన్నపిల్లలు తప్పు చేయరు, వారికి సరి అయినటువంటి అవగాహన ఉండదు, వారు చేసేటువంటి తప్పులు పరిగణలోకి రావు, ఎందుకంటే వారికి ఆలోచన శక్తి ఉండదు. యవనస్తులు సక్రంగా నడవకపోతే వారి జీవితము శిథిలమైపోతూ ఉంటుంది. అందుకే వాక్యం మనందరికీ సెలవిస్తూ ఉన్నది,
యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. రెండవది పెద్దవారికి కూడా చెబుతున్నది వాక్యము. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను ఒకసారి తీసుకుందాం. 6వ అధ్యాయంలో 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనము గమనించుదాం. జారత్వమునకు దూరముగా పారిపోవాలి. ఇది పెద్దలకు తెలియపరుస్తూ ఉన్నది. మొదట యవనస్తులకు, 2 పెద్దలకు తెలియపరుస్తూ ఉన్నది. ఏమిటి అంటే జారత్వం నుంచి నీవు దూరముగా పారిపోవాలంట. జారత్వం అంటే వ్యభిచారం, దానికి నీవు దూరముగా పారిపోవాలి అని వాక్యం సెలవిస్తున్నది. యోసేపు గారు కూడా అలాగే పారిపోయాడు. ఆ సమయంలో ఇంటిలో మనుష్యులు ఎవరు లేరు అని అక్కడ రాయబడి ఉన్నది. ఆ ఎవరు లేని సమయంలో యోసేపు గారి మీద పోతేఫరు గారి భార్య పడి తప్పు చేయమన్నప్పుడు ఎవరు చూడటం లేదు, కానీ ఆయన తప్పు చేయవచ్చు. కానీ దేవునికి భయపడ్డాడు, యజమానికి లోబడ్డాడు. దేవుడు ఆకాశం నుండి ఈ లోకంలో ఉన్న మనుష్యులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. నువ్వు లోపల ఉన్నా, బయట ఉన్నా, ఏసీ రూములో ఉన్నా, తలుపులు వేసుకుని ఉన్నా, దూరంలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు. అందుకే యోసేపు గారు దేవునికి నేను విరోధముగా ఈ పాపము చేయలేను అని పారిపోయాడు. అందుకే అక్కడ పెద్దవారికి కూడా వాక్యం సెలవిస్తున్నది, జారత్వమునకు దూరముగా పారిపోవాలి అని. ప్రియులారా గమనించండి. మరి అందరికీ తెలియపరుస్తుంది, యవనస్తులకు, పెద్దలకు, మరి అందరికీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. అందరికి యూనివర్సల్ గా అందరికీ తెలియపరుస్తున్నది వాక్యం. యవనస్తులను యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోమంటూ ఉన్నది. పెద్దలను జారత్వానికి దూరంగా పారిపోమంటూ ఉన్నది. సమస్త మానవాళిని కూడా విగ్రహారాధనకు దూరముగా పారిపోమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గమనించండి, ఇవన్నీ కూడా పాపమే అని యోసేపు గారు ఆదికాండం 39వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన పాపమునకు దూరముగా పారిపోయేను అని రాయబడి ఉన్నది. ప్రియుల గమనించండి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనుషులు పాపానికి దూరముగా పారిపోవాలి. యవనేచ్ఛలకు యవనస్తులు దూరంగా పారిపోవాలి. జారత్వానికి దూరంగా మరి పెద్దలందరూ పారిపోవాలి. సమస్త మానవాళి విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. ఇవన్నీ పాపమే కనుక యోసేపు గారు పాపానికి దూరంగా పారిపోయారు కనుక ఈ మనుషులందరూ కూడా పాపానికి దూరముగా పారిపోవాలి. అలాగూ చేస్తే ఎలాగూ తెలుసా? యవనేచ్ఛలకు దూరంగా పారిపోతే, జారత్వానికి దూరంగా పారిపోతే, విగ్రహారాధనకు దూరంగా పారిపోతే, ఇవన్నీ పాపమే గనక పాపానికి దూరంగా పారిపోతే, అలాగూ చేస్తే ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో అలాగూ నీవు చేస్తే, ప్రియ సహోదరులారా, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో కనికరించును. దేవుడు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను. 5వ అధ్యాయం 15వ వచనం. అలాగూ చేసిన ఎడలా, కింది భాగంలో, అలాగూ చేసిన ఎడల దేవుడు మీకు తోడుగా ఉండును. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నీవు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోతే, జారత్వం నుంచి దూరంగా పారిపోతే, విగ్రహారాధనకు దూరంగా పారిపోతే,
పాపానికి దూరంగా పారిపోతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఉంటాడా నిజంగా? దేవుడు నిజంగా తోడుగా ఉంటాడా అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆదికాండం 39:21 యోసేపుకు యెహోవా తోడై ఉండెను అని రాయబడి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన తప్పు చేయనప్పటికీ, ఆయన ఏ పాపము చేయనప్పటికీ భార్య మాట విని, ఆ ఇంటి మనుషుల మాట విని ఈ యోసేపు గారు నిజంగా ఆమె భార్యపై దురాలోచన కలిగి ఆమెను చెరచాలని ఆలోచన చేశారని అనుకుని యోసేపుని తీసుకెళ్లి చెరసాలలో పారేశారండి. ఈ చెరసాలలో పారేసినప్పుడు ఆ 22వ వచనంలో 21వ వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. కాబట్టి చెరసాల అధిపతి కూడా ఆయన ఏం చేయలేదట. ఇంకా చెరసాలలో వేసిన వారందరి మీద ఈయనకే అధికారం ఇచ్చారట. ఎందుకో తెలుసా? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు గనక. మరి ఎందుకు తోడై ఉన్నాడు? ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు గనక, పాపము చేయాలంటే దేవునికి భయపడ్డాడు గనక యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు. మరి యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు కనుక అదే అధ్యాయంలో 39:2 వచనంలో ఏమని రాయబడిందో తెలుసా? యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచూ వచ్చెను. వర్ధిల్లాడా? విసిరేసినవాడు, పారేసినవాడు, గోతిలో పారేసినవాడు, దెబ్బలు తిన్నవాడు, అందరూ కూడా వదిలేసినవాడు, వర్ధిల్లాడా? ప్రియులారా, వర్ధిల్లాడా? చూద్దాం ప్రియులారా. యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచూ ఉండెను. ఎలా వర్ధిల్లాడు అనుకుంటున్నారా? దేవుడు ఎలాగో ఆయనను ఆశీర్వదించాడో మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములో మనకి కనిపిస్తున్నది. ఆదికాండము 41వ అధ్యాయంలో 43వ వచనములో మనకి కనిపిస్తున్న మాటను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. చూడండి ఏమని రాయబడి ఉన్నదో. తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనములు చేయవాడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద ఎవరిని? యోసేపు గారిని దేశానికి అధిపతిని చేశాడండి. దేవుడు వర్ధిల్లించ చేయాలంటే పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. వీళ్ళారా గమనించండి. యోసేపు గారిని చంపాలనుకున్నారు కదా, యోసేపు గారి మీద పగబెట్టారు కదా, ఆయన్ని తీసుకెళ్లి చివరికి గోతులో పడేశారు కదా. గోతులో పడేసిన వారిని కూడా ఎందుకు అందులో పాడేస్తే మనకి ఏం ఉపయోగం వస్తుంది? అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయని అమ్మేశారు కదా. అలాంటి వాడిని దేవుడు తోడై ఉన్నాడు కనుక ఏమయ్యాడండి? ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడండి. ఎంత వయసులో తెలుసా? ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానమంత్రి కావాలంటే 60 సంవత్సరాలు దాటిపోతున్నాయి, పెద్దోళ్ళకే ఇస్తున్నారు. కానీ ఈ యోసేపు గారు 30 సంవత్సరాలకే ఆయన ప్రధానమంత్రి అయినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. గమనించినట్లయితే వాక్యములో రాయబడి ఉన్న మాటను మనము పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉన్నాము ప్రియులారా. చూడండి ప్రియులారా, 41వ అధ్యాయంలోనే 46వ వచనాన్ని చదువుదాం. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ఎంత? 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలకే యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. కారణం ఏమిటి? ఆయన పాపానికి దూరంగా పారిపోయాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. అయ్యో దేవుని దృష్టిలో ఇది నేరము, ఇది ఘోరము, నేను చేయలేను అని పారిపోయాడండి. అలాంటి పారిపోయిన వాడిని దేవుడు తోడుగా ఉన్నాడు గనక జైల్లో పెట్టించినా సరే దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయనకు తోడుగా ఉండటం వలన యోసేపు గారు వర్ధిల్లాడు.
ఆ వర్ధిల్లటం అనేది ఎలా కనిపిస్తుందంటే ఆయన దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. వెలివేయబడిన వాడు, కొట్టువేయబడిన వాడు, తోసివేయబడిన వాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు తోడుగా ఉండుట చేత. గమనించండి ప్రియులారా, మరి మనకి దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడా? లేదంటే కారణం ఏంటో తెలుసా? మనము పాపం వైపు పరుగెడుతున్నామేమో. పాపము వైపు పరుగులెడుతున్నాం. ఆ పాపమే ఇష్టమని, ఆ పాపమే తనకు నచ్చిందని ఆ పాపం వైపు పరుగులు పెడుతున్నారేమో. వాక్యం సెలవిస్తున్నది ఈ మనుష్యులు పాపం వైపు పరిగెడుతూ ఉన్నారట. చూడండి ప్రియుల, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ. చూడండి ప్రియులారా, కాళ్ళు ఏం చేస్తున్నాయంట? పాపము చేయటానికి పరుగులు పెడుతూ ఉన్నారట. మరి యోసేపు గారి కాళ్ళు పాపము చేయటానికి పరుగెత్తినయా, పాపము నుండి పారిపోవడానికి పరుగెత్తినయా? గమనించండి ప్రియులారా. కానీ మనుష్యులు కాళ్ళు ఏం చేస్తున్నాయి? పాపము చేయటానికి పరుగులు పెడుతూ ఉన్నాయి. మమ్మల్ని ఎవరు చూడటం లేదులే, మమ్మల్ని ఎవరు గమనించటం లేదులే, మేము రహస్య ప్రదేశాల్లో చేస్తున్నాం కదా, కాబట్టి మమ్మల్ని ఎవరు చూడరు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి సమస్తము తెలుసు కదా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. నీ మనసులో ఆలోచన వచ్చినా కూడా ఆయనకు తెలుసు. అందుకే పాపం వైపు పరుగులు పెట్టకూడదు. ఇంకా వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, ఈ మనుషుల యొక్క పాదములు కీడు చేయటానికి పరుగులెత్తుతూ ఉన్నాయట. కీడు చేయుటకు వారి పాదములు పరుగులెత్తుతున్నాయట. అక్కడేమో కాళ్ళు, ఇక్కడ పాదములు. చూడండి ప్రియులారా, పాదాలకు పైన కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకు కింద పాదాలు ఉన్నాయి. ఈ రెండు ఏమి చేస్తున్నాయట? పాపము చేయటానికి పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రియులారా, మనందరికీ కాళ్ళు ఉన్నాయి, మన కాళ్ళు కింద పాదాలున్నాయి. మనము కూడా పాపం వైపు పరుగులెత్తే వారిగా ఉన్నామేమో, గమనించుకోవలసిన వారిగా ఉన్నాం. నీ కుటుంబంలో ఆశీర్వాదము లేకపోవటానికి కారణం, నీ జీవితము వర్ధిల్లకపోవటానికి కారణం ఆ పాపమేనేమో. పాపానికి దూరంగా వెళితే, పాపానికి దూరంగా పారిపోతే యోసేపు గారి లాగా నీవు కూడా వర్ధిల్లుతావేమో. దేవుడు నీకు తోడుగా ఉంది నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు? నీవు పాపానికి దూరంగా పారిపోయినప్పుడు. పాపమే నాకు ఇష్టమని పాపం వైపు పరుగులెడుతూ, పాపం వైపు మరి ఆ అరులు చాచుకుంటూ వెళ్ళిపోయి ఆ పాపము చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నీ కుటుంబాన్ని ఎలా దీవిస్తాడు? నీ బిడ్డలకు ఏ విధమైన ఆశీర్వాదం వస్తుంది? ప్రియ సహోదరి సహోదరుడు, గమనించుకోవలసిన వారిగా ఉన్నారు. నీ బిడ్డలు ఎంత చదివిన ఆశీర్వాదం పొందలేకపోతూ ఉన్నారా? నీ కుటుంబం ఎప్పుడు కొనగలుగుతూనే ఉన్నదా? అయితే నీవు పాపము వైపు పరుగులెడుతున్నావు. గమనించుకో. ఒకవేళ అలా పాపం వైపు నీవు పరుగులు పెట్టడం వల్ల నీకు ఆశీర్వాదం రాకపోగా నీ మీదకి శిక్ష వస్తూ ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, ఏమిటి అని మనం గమనించితే, ఆ వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలన చేస్తే ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో, నీ పాపములను బట్టి నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టునట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు ఏం శిక్ష అనేది? కఠినమైన శిక్ష. నీ పాపాలను బట్టి నీకు కఠినమైన శిక్ష దేవుడు విధిస్తూ ఉన్నాడు. కానీ గమనించలేని వారిగా ఉంటాం. అయ్యో, నేను చేసిన పాపం వలనే ఈ యొక్క శిక్ష నా మీదకి వచ్చిందా అని ఎవరో గమనించరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు చేసిన పాపాన్ని బట్టే నీకు కఠినమైన శిక్ష.
ఇంకా కింది భాగం చూస్తే మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఏమి రాయబడి ఉన్నదో తెలుసా? నీవు చేసిన పాపాలను బట్టి, నీవు నడిచిన నడవడికను బట్టి, నీవు చేసిన పాపపు తలంపును బట్టి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో నీ పాపములను బట్టి నిన్ను, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను అని రాయబడి ఉంది. మొత్తుతాడంట దేవుడు. మొట్టుకాయ దేన్ని బట్టి? నీవు చేసిన పాపాన్ని బట్టి. నీవు చేసిన పాపాన్ని బట్టి నేనేం చేస్తున్నాడంట? పాడు చేస్తాడు. అందుకని యోసేపు గారి లాగా పాపానికి దూరంగా పారిపోవాలి మనం. శిష్యులేమో చంపేస్తారని భయపడి పారిపోయారు కదా. దెయ్యాలను చూసి ఆ పందులను వేపేవారు పారిపోయారు కదా. యేసు ప్రభువు గారు చనిపోయి లేచారు, ఖాళీ సంబంధం ఉంది, అయ్యో అయ్యో అనుకుంటూ స్త్రీలు పారిపోయారు కదా. మరి ఈ మనుషులు పాపం వైపు పరిగెడతాం ఏంటండి? ఈ మనుషులు పాపము వైపు పాదములు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయంట. నడిచి కూడా కాదు. ఎందుకు? ఇంకా వేగంగా పాపం చేయటానికి. నడుచుకుంటూ వెళ్తే ఆలస్యం అవుతుందని పరుగెట్టేస్తున్నారంట పాపము చేయటానికి. ఈ పాపము చేయటం వల్ల పాడైపోతున్నారు, గమనించటం లేదు. దేవుడు ముట్టుతున్నాడు, గమనించటం లేదు. దేవుడు కఠినమైన శిక్ష విధిస్తున్నాడు, గమనించటం లేదు. మళ్ళీ దేవుడిని నిందించే వారిగా ఉన్నారు. అయ్యో దేవుడు మాకు ఈ కష్టాలు ఎట్టేశాడండి అంటూ ఉన్నారు. ఎందుకు నీ మీదకి ఇంత కఠినమైన శిక్ష తెలుసా? మనము చూస్తాం ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తాం. నీ కష్టాలకి, నీ నష్టాలకి, నీ బాధలకు అన్నిటికీ కారణం ఏమిటంట? నీవు చేసి నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణము. తెలుసుకోవట్లేదు ఈ మనుషులు. నీ పాపము, నీ నడవడిక, నీ ఆలోచన నీ బాధకి, నీ శ్రమకి కారణమని వాక్యం చెప్తూ ఉన్నది. ఇవన్నీ నిన్ను పాపం వైపు పరిగెత్తు వస్తాయి. అలా పరిగెత్తుకుని పాపము చేయుట చేత నీ మీదకి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కఠినమైన శిక్ష. ఇంకా కఠినంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను పాడు చేసేస్తాను అంటాడు. అయినా దేవుని యందు ఎవరికి భయం ఉండట్లే. దేవుడు అంటే ఎవరికి భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు, విచక్షణ రహితంగా బ్రతికేస్తూ ఉన్నారు. అందుకే దేవుని కోపం వచ్చి ఈ కరోనాను పంపించాడు. ఇప్పుడైనా మారుతారేమో అని, ఇప్పుడైనా ఈ మనుషుల్లో మార్పు వస్తాదేమో అని దేవుడు పంపించాడు. మరి ఇకనైనా మారుతారని మనము ఆశ కలిగిన వారిగా ఉందాం. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా యోసేపు గారిని మాదిరిగా తీసుకుందాం. యోసేపు గారు దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. పాపము చెయ్యకూడదు, ఇది దేవుని దృష్టిలో ఘోరమైన నేరం ఇది అని ఆయన గుర్తెరిగాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, మనము కూడా గమనించే వారిగా ఉందామా? మనము చేసే పని ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఎప్పుడైనా గమనించామా? మనము మాట్లాడే మాట ఎదుటి వారిని ఇబ్బంది పెడతాది, వారికి చాలా అవమానము కలుగుతాది అని ఎప్పుడన్నా మనం ఆలోచించగలిగామా? మన నడవడిక ఎదుటి వారి కుటుంబాలకి ఇబ్బంది కలుగుతాదేమో అని ఆలోచన చేశామా? ప్రియ విశ్వాసులారా, గమనించండి. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఎవరేచ్ఛల నుంచి పారిపోమ్మని, జారత్వము నుంచి పారిపోమ్మని, విగ్రహారాధన నుంచి పారిపోమ్మని, పాపము నుంచి పారిపోమ్మని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇప్పటి వరకు మనము ఒకవేళ పాపం వైపు పరిగెత్తిన వారిగా ఉంటే ఇకనైనాను ఆ పాపం వైపు పరిగెత్తకుండా దేవుని వైపు చూచుకుంటూ, దేవుని సన్నిధికి పరిగెడుతూ, దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే దీవెనలకు, ఆశీర్వాదాలకు అందరూ పాత్రులుగా నిలవాలని
అట్టి రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ వందనములు.